బుల్టెలో బ్రేక్-ఇన్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మందనే మండలం బొత్తులపల్లిలో సైథయ్య అనే వ్యక్తి తన కుమార్తె రజితను గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో ఎవరి సమయంలో నిందితుడి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుమార్తెను చంపేసిన తర్వాత గ్రామంలోని మరో వ్యక్తిపైన సైథయ్య దాడి చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అయితే సైథయ్యను తామే శిక్షిస్తామని అరెస్టు చేయొద్దని పోలీసులకు స్థానికులు అడ్డుకున్నారు. బ్రేక్-ఇన్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మందనే మండలం బొత్తులపల్లిలో సైథయ్య అనే వ్యక్తి తన కుమార్తె రజితను గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుమార్తెను చంపేసిన తర్వాత గ్రామంలోని మరో వ్యక్తిపైన సైథయ్య దాడి చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సైథయ్యను తామే శిక్షిస్తామని అరెస్టు చేయొద్దని పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మా పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఒట్టుపల్లి గ్రామంలో కన్న కూతురు 11 సంవత్సరాల కన్న కూతురుని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున గుమిగూడడంతో అందులో కూడా ఒక వ్యక్తిపై దాడికి తెగపడ్డాడు. అంటే ఇతని మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఒక 6 సంవత్సరాల క్రితం తన సొంత భార్యని కూడా కడతీర్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం. మానసిక స్థితి సరిగా లేనందున ఈ తరచూ గ్రామస్తులపై దాడులు చేస్తున్నట్టు కూడా స్థానికులు చెబుతున్నట్టు సమాచారం ఉంది. అయితే ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి పోలీసులు రావడంతో గ్రామస్తులంతా పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టి అతన్ని ఎక్కడికి తీసుకెళ్లొద్దు, ప్రాణానికి ప్రాణం తీస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక దాడి చేయడం అయితే జరిగింది. పోలీసు వాహనాన్ని కూడా అడ్డుకోవడం అయితే జరిగింది వరుణ్. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అన్నట్టు పోలీసులు కూడా ఆ నిందితుడిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు వరుణ్. ఇక్కడ శ్రీకాంత్, ఒకటి చూసుకోవచ్చు, ఎక్కడైనా కానీ ఘటన జరిగితే స్థానికులే పోలీసులకు అప్పగిస్తారు, కానీ ఇక్కడ పోలీసుల్ని అడ్డుకోవడంలో ఏంటి అసలు? అక్కడ ఎవరైతే ఈ ఉన్మాది ఉన్నాడో గత 6 నెలల క్రితం తన సొంత భార్యను కూడా హతమార్చాడు. అప్పుడు ఏదో క్షణికావేశంలో హతమార్చినట్టుగా అప్పుడు కూడా స్థానికులు ఉపయోగపడ్డారు. కాకపోతే ఈ రోజు తన 11 సంవత్సరాలు అంటే అభంశుభం తెలియని ఆ చిన్నారిని కడతీర్చడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఘటన తెలుసుకుని ఆ ప్రాంతానికి చుట్టుముట్టడంతో అందులో ఒక వ్యక్తిపై కూడా అతను దాడి చేయడం జరిగింది. దీంతో కోపదృప్తులైన స్థానికులంతా కూడా అతన్ని చట్టానికి ఇస్తే ఏమి ఉండదు, మళ్ళీ బయటికి వచ్చి మళ్ళా ఇలాగే చేస్తూ ఉంటాడని చెప్పేసి కూడా వాళ్ళంతా తీవ్రమైన ఆగ్రహంతో ప్రాణానికి ప్రాణం అంటే 2 ప్రాణాలు తీసిన ఉన్మాది కాబట్టి ఇలాంటి వాళ్లకు సమాజంలో జీవించే హక్కు లేదంటూ అతన్ని హతమారుస్తామని చెప్పేసి కూడా పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి కూడా దిగారు. కాకపోతే స్థానికులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు అని చెప్పేసి పోలీసులు వారిని సంధాయించి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరిగింది వరుణ్. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు బిడ్డను చంపిండు, ఇంకో వ్యక్తిని కూడా గొడ్డలతో నరికిండు. ఆయన మీద మీరు ఒకసారి మాట్లాడు. టీవీలో వస్తే చెప్పు.
పెళ్ళమని అంటే తప్పు చేసింది చంపిండి అని అన్నారు. ఇప్పుడు చిన్న పాప, ఆ చిన్న పాపను ఎందుకు చంపాలి వాడు? ఇప్పుడు పిల్లతో